బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుంభమేళాలో చెయ్యకూడని పనులేంటి గురుగారు? కుంభమేళాలో అత్యంత ప్రాముఖ్యంగా ఈ మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఈ మహాకుంభమేళ అంటే మనకు తెలుసున్నంత వరకు ఒక 144 సంవత్సరాల నుంచి మహాకుంభమేళ జరుగుతుందని అంటారండి. వాస్తవంగా ఆదిశంకరాచార్యులు వారు ప్రతిపాదించిన దాని ప్రకారం వారు ప్రారంభం చేసినటువంటి కుంభమేళాలో అనేక రకాల జాతుల వాళ్ళు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఒక చోట సమ్మేళనం జరిగేది. ఇది ఈరోజు వచ్చింది కాదు, ఇది మనం పెట్టుకున్నది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది, వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యాచరణ నడుస్తూనే ఉంది. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధి విధానంగా, అంటే 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలా 12 సంవత్సరాలకి ఇలా మనం పెంచుకుంటూనే వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా మహాకుంభమేళాగా అన్ని రకాలైనటువంటి ఉపాసకులు, సాధనాపరులు, అనేక రకాల సనాతన ధర్మానికి పాటుపడేటువంటి ప్రతి ధార్మికము కుంభమేళాలో పాల్గొంటారు. అయితే దీంట్లో పాటించవలసినవి ఏమిటి అని అడిగారు. వాస్తవికంగా కుంభమేళాలో పితృదేవతలకు చాలా వరకు ఆత్మశాంతి చేకూర్చడం కోసం ఎన్నో రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీరు అడిగారు అక్కడ దాకా వెళ్ళడంలో ఏం చేయగలుగుతారంటే అని అంటే, బ్రహ్మకమలం వెళ్ళలేని వాళ్ళు కుంభమేళాకు వెళ్ళి రావచ్చు. అంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం నదీ పరివాహ ప్రాంతంలో ఈ త్రివేణి సంగమంలో, అంటే ప్రయాగరాజ్ దగ్గర మాత్రమే ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి సందర్భాలలో ఎప్పుడూ కూడా పితృదేవతలను స్మరించుకునే కార్యక్రమమే చేయాలి. రెండోది, పుణ్యనదీ స్నానము కాబట్టి అవకాశం ఉన్నంత మేర సాధు సన్యాసులకు దాన ధర్మాలు చేస్తారు. ఎక్కడా కూడా ధర్మాన్ని కానీ, పితృదేవతలను కానీ, కాషాయధారులను కానీ, సాధు సంతులను కానీ, అఘోరాలను కానీ, నాగసాధువులు కానీ వీళ్ళకి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ధర్మాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం ఈ కుంభమేళా సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. రెండవది, మీరు వెళ్ళారమ్మా? ప్రీవియస్లో వెళ్ళాను. మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ జీవితంలో వస్తుందో రాదో తెలియదు, అప్పటి వరకు మనం ఉంటామో లేదో కూడా తెలియదు. అందుకని మహానుభావులు, సాధు పుంగవులు పునీతం చేసినటువంటి ప్రదేశంలో వెళ్ళి తీరాల్సిందే. చాలా మూఢనమ్మకాలుగా చెబుతుంటారు, వాస్తవికంగా చెబుతున్నా. కుంభమేళా స్నానమాచరణ చేసేటానికి వెళ్ళేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ స్నానాన్ని దిగ్విజయముగా 3 సార్లు మునక వేస్తే చాలు. మనం అక్కడికి వెళ్ళి తలలు అంటుకొని, సబ్బులు రాసుకొని ఇలా అనుకుని మన పుణ్యనది స్నానాలు చేయకూడదు. ఎందుకంటే పవిత్ర జలము మన శిరస్సు మీద పడాలి, దేహంలో అణువణువు తాకాలని చెప్పి 3 మునకలు ములుగుతారు. పితృదేవతలను స్మరించుకుంటారు, ఇష్టదైవాన్ని స్మరించుకుంటారు, కులదైవాన్ని స్మరించుకుంటారు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఉపాసనా పరిదైతే ఆ మంత్రాన్ని స్మరించుకుంటారు. అదేవిధంగా సాధకుడైతే వారు చేస్తున్నటువంటి సాధనకు సంబంధించినటువంటి విధానాలు ఏదన్నా ఉంటే తోడుకుని పోతారు. వీటన్నింటినీ కూడా పవిత్రత చేసుకుని తిరిగి వచ్చేటువంటి సమయం కుంభమేళ. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మన దేహశుద్ధితో, ఆత్మశుద్ధితో, మనశ్శుద్ధితో అన్నీ పవిత్రం కావాలి. కాబట్టి ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి మహాకుంభమేళగా భావించి చాలా చక్కగా దీన్ని పవిత్రంగా, సాక్షాత్తు భగవంతుని వల్లనే మనం ఉన్నామనేటువంటి ఒక భావంతో ఈ ప్రయాణం జరుగుతుంది తల్లి. ఎందుకంటే అందరు దేవీ దేవతలు అక్కడ స్నానమాచరణ చేసిన తర్వాత మనకు అనుగ్రహం వస్తుంది. ఇది సరే, ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం తల్లి. For more videos like this, subscribe Big TV channel.